5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో పునర విలీనం కావాలని వాటి కొరకు కూడా జర్నలిస్టు మిత్రులు ఆమరణ నిరాహార దీక్ష భద్రాచలంలో చేసిన ఘటన మర్చిపోలేదు. ఇవన్నీ స్మరణకు తెచ్చుకుంటూ ఈరోజు మనం ఖమ్మంలో మార్నింగ్ భద్రాచలంలో ప్రెస్ మీట్ పెట్టాము. మొన్న 7వ తారీఖున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ పెన్షనర్స్ యొక్క 15,25,000 మంది ఉన్న ఉద్యోగ సంఘాలకు సంబంధించిన 206 సంఘాలతో సమావేశమై ఏర్పాటు చేసి మొత్తం 10 డిమాండ్లు ఉండగా 9 డిమాండ్లు ఉద్యోగుల సంక్షేమం హక్కులు రాయితీల గురించి కాగా 10వ డిమాండ్ సామాజిక కార్యక్రమం మా బాధ్యతగా ఖమ్మం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని మరొకసారి గుర్తు చేయడం కొరకు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం బేస్ చేసుకొని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాము. ముఖ్యంగా దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలువబడుతున్న మన రాములోని దేవాలయం భద్రాద్రి అంటేనే దక్షిణ భారతదేశంలో అటు అయోధ్యతో పాటుగా అక్కడ గంగా నది ఉంటే గోదావరి నది లాగా కృష్ణా నది కూడా మన పక్కన ఉన్నప్పటికీ గోదావరి నది ఎలా ఉందో భద్రాద్రి ఒడ్డున ఆ విధంగా భద్రాద్రి రామచంద్రుడిని కాపాడుకోవడం కోసం ఆ రోజు ఉద్యమం చేశాం. 8 మండలాలు కావాలని అడిగాం. భద్రాద్రి రాముడిని తెలంగాణ దేవుడుగా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేశాం, డైలీ నిరాహార దీక్ష చేశాం, హైదరాబాద్లో చేశాం, ఢిల్లీలో జంతర్ మంతర్ కూడా వెళ్ళాం. కానీ కొంత మేరకే వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలని సమానంగా చూసుకుంటూ కొన్ని గ్రామ పంచాయతీలని కొన్ని అశాస్త్రీయంగా అంటే భద్రాచలం గ్రామంలో నుంచి భద్రాచలం టౌన్లో నుంచి మన మండలానికి పోవాలి పర్ణశాలకు పోవాలంటే భక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పర్మిషన్తో పోవాల్సిన అవసరం 12 కిలోమీటర్ల మేర ఏర్పడుతుంది. అదేవిధంగా భద్రాద్రి రాములకు సంబంధించిన వందలాది ఎకరాలు అటు పురుషోత్తంగూడెం కావచ్చు, అదేవిధంగా ఉష్ణకుండాల కావచ్చు, ఎటపాక కావచ్చు, కన్నాయిగూడెం కావచ్చు, అదేవిధంగా పిచ్కలపాడు కావచ్చు. ఈ 5 పంచాయతీలో ఉన్న పంచాయతీలతో పాటుగా ఎటపాక మండలం పేరుతోటి మండలాన్ని ఏర్పాటు చేసి ఆ మండలంలోని ప్రజలకి చిన్న చిన్న వైద్య సదుపాయానికి కానీ లీగల్ మ్యాటర్స్ కానీ భూ సమస్యలకు కానీ ఏదైనా వందలాది కిలోమీటర్లుగా వారి డివిజన్ కార్యాలయానికి కానీ వారి జిల్లా కార్యాలయాలు కానీ వారికి హైకోర్టు కార్యాలయాలు కానీ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ఉన్న మన ఉద్యోగులు మన దగ్గర ఉండి భద్రాచలం చూస్తున్న ఉద్యోగుల సౌలభ్యం కొరకు సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు టీజీఈ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఓన్లీ సమన్వయం చేయడానికి మాత్రమే. చాలామంది ప్రజలకు కానీ మేధావులకు కానీ డౌట్ రావచ్చు, ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా కార్మికులుగా గెజిటెడ్ అధికారులుగా పెన్షనర్స్గా మీ డిమాండ్స్ వేరే ఉంటాయి కదా, ఇది మీరు ఎందుకు లేవనెత్తున్నారని. మా ఉద్యోగులకి మేజర్ సమస్యగా ఉంది హెడ్ క్వార్టర్ బాధ్యత. అదేవిధంగా మేము తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీతో పాటు సమానంగా ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యోగంలో ఉన్నవాళ్ళం. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ అక్కడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆడ ప్రతిపక్ష నాయకులను కానీ అక్కడ రాజకీయ పార్టీ నాయకులను కానీ అక్కడ ప్రజలను కానీ వేడుకుంటున్నాము. మేము డిమాండ్ చేయట్లేదు. మా 5 పంచాయతీలు భద్రాద్రి రాముల వారి కోసం, మా తెలంగాణ ప్రజల కోసం, అక్కడ ఉన్న ప్రజల సౌలభ్యం కోసం వాటిని మాకు దానంగా భద్రాద్రి రాముడికి రాములోని భూములున్న జాగను కూడా మాకు ఇవ్వమని వేడుకుంటూ వాటితో పాటుగా మన ప్రభుత్వం ఇక్కడ మన లోకల్లో ఉన్న శాసనసభ్యులు మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి భద్రాచలం టౌన్ పైన కానీ ఆ ఏరియాలో ఉన్న గిరిజనుల పైన కానీ ఒక అవిభాజ్యమైన ప్రేమ ఉన్నది. దాని కొరకు గత 2 సంవత్సరాలుగా ఎన్నో విజ్ఞాపనలు వినతులు పత్రాలు ఇవ్వడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళి అక్కడ స్వయంగా కలిసి దీని గురించి ఈ యొక్క సాధక బాధకాలు వివరించారు. దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారితో పాటుగా అక్కడున్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడించిన పిదప అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారితో కూడా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించడం అందరికీ తెలిసిందే. దానితో పాటుగా మన గౌరవ మరో ముఖ్యమైన మంత్రివర్యులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, 3 మంత్రివర్యులు, అదేవిధంగా ఇక్కడున్న
పార్లమెంటు సభ్యులు రేణుకా చౌదరి గారు, అదేవిధంగా మిగతా పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అందరూ కూడా భద్రాద్రి కొత్తగూడలో అందరితోటి మాట్లాడడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని, అఖిల పక్షం ద్వారా దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అక్కడున్న రాజకీయ పార్టీలని వేడుకుంటున్నాము. మా ప్రజల ఇబ్బందులు తొలగించండి. మీరు చిన్నగా అరగంట కూర్చుంటే సెటిల్ అయ్యే సమస్య. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బండి సంజయ్ గారికి కూడా విన్నవించాము, కిషన్ రెడ్డి గారికి కూడా విన్నవించాము. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అమరావతి విషయంలో మీరైతే సరి అయిన నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీల విషయం కూడా తెలంగాణ కేటాయించి తెలుగు రాష్ట్రాలను సమన్వయం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. దీని విషయమై 13వ తారీఖున భద్రాద్రి రాముల సన్నిధిలో బ్రిడ్జి దాటగానే పాత R&B బిల్డింగ్ల మైదానంలో సోమవారం ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ 5 గ్రామాల సాధన అభ్యర్థన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, అందరు ప్రజాప్రతినిధులని, ప్రజలని, ప్రజా సంఘాలని, ఉద్యమ సంఘాలని, విద్యార్థి సంఘాలని, జర్నలిస్టులని, ప్రొఫెషనల్స్ అందరినీ కూడా మేము ఉద్యోగ సంఘాలుగా సమన్వయం చేయడానికి ఒక దండకి దారం ఎలా ఉంటుందో అలా పనిచేసే వాళ్ళమే మీరు ముందు ఉండి నడిపించాలని చెప్పి మీ సాక్షిగా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సాక్షిగా అందరినీ మరొకసారి మనం 10 సంవత్సరాల క్రితం భద్రాద్రి రాముడిని కాపాడుకున్నాం. ఈ 5 పంచాయతీలు కూడా వస్తేనే సంపూర్ణమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి రామాలయం డెవలప్ కావాలన్నా, అక్కడ సౌను విస్తరించాలన్నా, మన తెలంగాణ భవిష్యత్తు తూర్పు దిశగా పెరగాలన్నా ఈ 5 గ్రామ పంచాయతీలు కీలకం. ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా సరైన రహదారులు కానీ, విద్యా వైద్య సౌకర్యాలు కానీ ఇవన్నీ ఇబ్బందులు అక్కడ ప్రజలు కూడా 5 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా ఈరోజు భద్రాచలంలో జరిగిన ప్రెస్ మీట్కి పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి సోమవారం 13వ తారీఖున ఏకాదశి రోజు భద్రాద్రి రాములతో జరిగే అభ్యర్థన సదస్సుకు అందరూ హాజరు కావాల్సిందిగా మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, మరి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా ప్రైవేట్ ఛానల్స్ ద్వారా అందరినీ కోరుకుంటూ దీనిని సాధించే వరకు కూడా మేము అందరం డెలిగేట్స్, మేము వెనకుండి మిమ్మల్ని సమన్వయం చేసేవాళ్ళమే. అందరం కలిసి మన 3 మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నంలో భాగంగా వారికి మద్దతుగా అవసరమైతే కాలిబాటన పాదయాత్ర అమరావతికి, భద్రాచలం నుంచి అమరావతికి పాదయాత్ర చేసేనా అన్ని పార్టీలను అభ్యర్థిస్తాం. తప్పనిసరి పరిస్థితి అయితే హైదరాబాద్లో కూడా ధర్నా కార్యక్రమం పెట్టుకుందాం. వాటితో పాటుగా ఢిల్లీ వరకు డెలిగేషన్ పోదాం. మేము సమన్వయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నడిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది, అదేవిధంగా రాజకీయ నాయకులది, ప్రజా సంఘాలదని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.